అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. గురువు గారితో మాట్లాడి 2026 ఉగాది పంచాంగం అంటే మన శ్రీ పరాభవనామ సంవత్సరంలో 12 రాశి వారికి కూడా ఏ విధంగా ఉందో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా దాక్షాయిణి. గురుగారు 2026 ఉగాది పంచాంగం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది? మొట్టమొదటగా పరాభవనామ సంవత్సరం ఈ సంవత్సరం పేరు. హ్మ్. అందరూ కూడా పరాభవం అంటే ఏంటి? ఇన్సల్ట్. హ్మ్. అంటే ఇది ఎప్పుడొచ్చింది తెలుసా? 60 ఇయర్స్‌కి ఒక సంవత్సరం మారుతుంది. హ్మ్. 1966లో వచ్చింది. హ్మ్. ఆ సంవత్సరంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా చాలా మందికి పాపం పరాభవనామ సంవత్సరంలో పుట్టారు కాబట్టి ఇన్సల్ట్స్ అనుభవిస్తూనే బతికేశారు. ఓకే. హ్మ్. అంటే హ్మ్. కెరియర్‌లో రైజ్ అవ్వచ్చు, డౌన్స్ అవ్వచ్చు. మొత్తం మీద పరాభవాలు మాత్రం తగులుతాయి. హ్మ్. ఈ సంవత్సరంలో పుట్టేటటువంటి పిల్లలకందరికీ కూడా కాస్త మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. ఇది మొట్టమొదటిగా తెలుసుకోవాల. ఇన్సల్ట్స్ చూడు చాలామంది టాప్ లెవెల్ చీఫ్ సెక్రటరీస్ పోస్టులకి వెళ్ళాల్సిన ఐఏఎస్ ఆఫీసర్‌లు సడెన్‌గా సస్పెండ్ అవ్వడం, లూప్ లైన్‌లోకి పోస్టింగ్స్‌కి వెళ్ళడం. అలాగే మినిస్టర్‌లుగా ఉన్న వాళ్ళు టప్పని పోస్టులు పోవడం చిన్న చిన్న కారణాలతో. అలాగే ఈ యొక్క నేమ్ అండ్ ఫేమ్ బాగా సంపాదించినటువంటి కమలాకర్ హ్మ్. భట్ కర్ణాటకలో యాస్ట్రాలజర్ చిన్న సామాన్యమైనటువంటి అమ్మాయి గొడవలోకి వెళ్ళి పడిపోవడం. ఎన్‌డి తివారీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా చేసిన ఆయన ముస్సలాయన. ఆయన అమ్మాయిల విషయం కోసం గవర్నర్ పోస్ట్ పోగొట్టుకోవడం ఇవన్నీ ప్రజలకు తెలిసినవే. హ్మ్. కాబట్టి ఇలాంటివన్నీ కూడా పరాభవనామ సంవత్సరంలో జరుగుతాయి. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో మొట్టమొదటగా గ్రహస్థితులను మనం చూసుకోవాలి. ఉగాదితో ప్రారంభమయ్యేటటువంటి ఈ యొక్క తెలుగు సంవత్సరం దీంట్లో ఆహ్, కుంభరాశిలో మనకి రాహువు ఉంటాడు. హ్మ్. తర్వాత శని మీనరాశిలో ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడు ఈ రాహువు? నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు ఉండి తదనంతరం మనకి మకర రాశిలోకి వచ్చేస్తాడు. అలాగే కేతువు సింహరాశిలో నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు ఉండి, ఆ తర్వాత ఆయన ఆహ్, కర్కాటక రాశిలోకొస్తాడు. ఇక గురుడు మిథున రాశిలో ఉన్నాడు ఇప్పుడు. జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత కర్కాటక రాశిలోకొస్తాడు. అలా ప్రధానమైనటువంటి ఈ 4 గ్రహాల మీద మనకి ఈ నూతన సంవత్సరం అనేటటువంటిది నడుస్తుంది. గురుగారు ఈ మీనంలో శని ఉంటారన్నారు గదా! ఎప్పటి వరకి ఉంటారు? ఇది నెక్స్ట్ మళ్ళీ వచ్చే సంవత్సరం మార్చ్ వరకు మధ్యలో మేషరాశిలోకి వెళ్ళడం, వెనక్కి రావడం ఉంటుంది. ఓకే. ఒక ఈ ఈ 2026 మళ్ళీ నెక్స్ట్ ఉగాది వచ్చేంత వరకు కూడా శని మీన రాశిలోనే ఉంటాడు. హ్మ్. అందువలన మనకి ఈ గ్రహస్థితి వల్ల 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయో ఒక్కొక్క రాశి వారీగా మనం చెప్పుకుందాం. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది? ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ మే నెల దాటిన తర్వాత నుంచి బావుంది. అప్పటి వరకు కూడా మనకి అర్ధాష్టమ రాహువు, పంచమ శని, అష్టమ గురుగ్రహాలున్నాయి. దీనివలన ఆశించినంతగా ఆదాయాలు అవి రాకపోవడము, అనవసరమైనటువంటి అప్పులు ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 11 ఉంది. ఖర్చు 5 ఉంది. వ్యయం. అలాగే రాజ్యపూజ్యత 2 ఉంది. అవమానం 6 ఉంది. కాబట్టి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరము ఆదాయం అధికంగా ఉంది. గత సంవత్సరంలో ఏం జరిగిందంటే 2025లో అప్పులు మీరు ఉంచుకోండి పర్వాలేదు. మీరు పెట్టుకోండి అని చెప్పేసి అప్పులు బాగా ఇస్తారు. మనం అడిగితే అప్పులు ఇచ్చే అస్తమానం రావు కదా! హ్మ్. కానీ లాస్ట్ ఇయర్ అంతా కూడా ఈ జూన్ 2వ తారీఖు వరకు కూడా అప్పులొస్తాయి. హ్మ్. తీసుకోండి శుభ్రంగా. ఇల్లులు కట్టేవాళ్ళు ఇల్లు కట్టండి. స్థలాలు కట్టేవాళ్ళు స్థలాలు కట్టండి. అండ్ ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువ కూడా గోవా వెళ్ళి క్యాసినోలు ఆడుకుంటే ఎక్కువ జూదం వల్ల లాభాలు రావడానికి అవకాశాలున్నాయి బుధబలం వల్ల. హుహు. లిమిటేషన్ ఉండాలి. ఏదో ఒక 500 ఆడుకోవాలి. 70,000 వస్తాయి. స్టాప్. మళ్ళీ వచ్చేయాలి. మళ్ళీ అలా. అత్యాశ కిందకుంటది. అత్యాశకెళ్తే మొత్తం పోతాయి. హ్మ్.
వాళ్ళంతా గూండాలన్నమాట. గోవాలో కాసేస్తారు. ఆడే ఎక్కడికెళ్తున్నామని. హ్మ్. సో, మనం ఎంకరేజ్ చేయట్లేదు. బుధుడు యొక్క పరిస్థితిని బట్టి ఈ హ్మ్. లాటరీస్ ఏసేటటువంటి వాళ్ళు, క్యాసినోస్‌కెళ్ళేటటువంటి వాళ్ళు వీళ్ళ ఆదాయాలు పెరుగుతాయి. అవును. ఓకే. తర్వాత ఈ వృశ్చిక రాశి వారికి కొత్త ప్రేమికులు దొరుకుతారు. అంటే లవ్‌కి బాగా ఫుల్‌గా అనుకూలత ఉంది ఇక్కడ శుక్రగ్రహ ప్రభావాల వల్ల. కాబట్టి ఈ ప్రేమకే ఈ సంవత్సరం అంతా అంకితం అన్నట్టుగా హ్మ్. ఇంక మిగతా విషయాలన్నీ కూడా నెగ్లిజిబుల్‌గా తీసుకుంటారు. కొత్త పరిచయాలు అవ్వడం, కొత్త వాళ్ళతో డిస్కషన్స్ ఇవన్నీ కూడా లాభదాయకంగా ఉంటాయనుకుని వెళ్తారు. అది వాళ్ళ పర్సన్‌ని బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. అవతలోళ్ళు మంచోళ్ళైతే మంచి జరుగుతుంది. చెడ్డోళ్ళైతే చెడు జరుగుతుంది. అక్టోబర్ నెల దాటిన తర్వాత ఈ యొక్క రాహు మకర రాశిలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలున్నాయి. హ్మ్. విదేశాలకి ఛాన్సెస్ లేనటువంటి వాళ్ళంతా కూడా కొత్త వ్యాపారాలకు వెళ్ళడానికి అవకాశాలున్నాయి. కొత్త వ్యాపారాలు పెడతారు. హుహు. హోటళ్ళు, కిరాణా షాపులు, తర్వాత డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఇవన్నీ కూడా బావుంటాయి. కొత్త బిజినెస్‌లు స్టార్ట్ చేస్తారు. హ్మ్. బిజినెస్‌లో సక్సెస్ కూడా అవుతారు. సూపర్. హ్మ్. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీసు, సాఫ్ట్‌వేర్ రంగంలో పెట్టాలనుకునేటటువంటి వాళ్ళు పెడతారు. ఎలక్ట్రికల్ షాపులు, ఎలక్ట్రికల్ బిజినెస్‌లు, ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్, కంప్యూటర్స్ ఈ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ విజయం సాధించడానికి అవకాశాలున్నాయి. హ్మ్. దేవాదాయ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, దేవాలయ పూజారులు, అర్చకులు వీళ్ళందరికీ కూడా అనుకూలత అనేటటువంటిది ఉంటుంది ఈ సంవత్సరం. ఇక పోలీస్, తర్వాత రెవెన్యూ, ఇన్కమ్ ట్యాక్స్ ఈ డిపార్ట్మెంట్స్‌లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలుంటాయి. హుహు. ఇక ఈ వృశ్చిక రాశి వాళ్ళకందరికీ కూడా శని యొక్క బాధల వలన పంటి నొప్పులు, కంటి నొప్పులు, ఈ యొక్క బోన్స్, మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి రావడానికి అవకాశాలుంటాయి. అది కూడా వ్యక్తిగత మనం జాతకాలు చూస్తే కొంతమందికి మాత్రమే ఉంటాయి. అందరికి వరుసలో వచ్చేస్తాయని కాదు. హ్మ్. వాహనాల కొనుగోలులు చేస్తారు. పిల్లలందరినీ కూడా హాస్టల్స్‌లో వేసి చదివిస్తారు. ఫ్రీడమ్ ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. చక్కగా ఏమీ లేనప్పుడు ఏం చేస్తాం? అన్ ఐడిల్ మ్యాన్స్ మైండ్ ఈస్ ఎ డెవిల్స్ వర్క్‌షాప్ లాగా ఖాళీగా పిల్లలందరిని ఏసేసిన తర్వాత ఖాళీగా ఉంటారు. ఇంకా ఫోన్ పట్టుకొని కబుర్లు చెప్పుకుంటా ఉంటారు. దాంతో అనవసరమైనటువంటి వ్యక్తులు వాళ్ళ ఉచిత సలహాలు, వాళ్ళ పనికిమాలిన సలహాల ఇన్‌ఫ్లుయెన్స్‌లోకి వీళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హ్మ్. ఈ రాశివారు స్వతహాగా రాసేటటువంటి విద్యార్థులు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఇప్పుడు. ఈ సంవత్సరం అంతా కూడా గత సంవత్సరం అంతా కూడా వాళ్ళకి దాని వాల్యూ తెలియలేదు. సో, దే హావ్ వేస్టెడ్ దేర్ టైమ్ అండ్ నౌ ద ఈ యొక్క కాంపిటీటివ్ ఎగ్జామ్స్ టైమ్ వచ్చింది. సో, ఇన్ దిస్ టైమ్‌ని వీళ్ళు సద్వినియోగం చేసుకోగలిగితే అంటే కృషి ఎక్కువగా చేయాలి. దెన్ హ్మ్. ఈ స్టూడెంట్స్ అందరూ కూడా బాగా విజయాలు సాధిస్తారు. అంటే హ్మ్. మనం సింబల్ ఇస్తున్నాం. ఇప్పుడు ఫోర్‌కాస్టింగ్ చేస్తున్నాం. వాతావరణం సింబల్‌లాగా వర్షాలొస్తాయి. ఇలా. అలా వీళ్ళకి గ్రహ అనుకూలత బావుంది. ధనం, డబ్బు రావడానికి అవకాశాలున్నాయి. గత సంవత్సరం అంతా కూడా అపనిందల్లో, వీటిల్లో ఇరుక్కుపోయారు అన్నెసెసరీ విషయాలు. ఇప్పుడు ఈ సంవత్సరంలో అందరూ కూడా ముందుకు వెళ్ళడము, విజయాలు పరంపర సాధిస్తారు. వీళ్ళందరినీ ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే చిన్న రాజ్యాలకు రాజులు, రాణులు అయిపోతారని చెప్పాలనమాట. హుహుహు. అంటే ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. హ్మ్. సో, మంత్రగాళ్ళలాగా గంటలు పూజలు అనేటటువంటివి కూడా ఎక్కువ చేయడానికి ఇష్టపడతారు. హుహు. ఈ సంవత్సరం ఎవరైనా వివాహం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి వివాహ యోగం ఉందా గురుగారు? ఎక్కడ చేసుకుంటున్నారమ్మా వివాహాలు ఇప్పుడన్నీ? హ్మ్. ఇప్పుడన్నీ లివింగ్ ఇన్ రిలేషన్స్, డేటింగ్‌లు అని జరుగుతున్నాయి. తప్పకుండా కొంతమంది ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో, అటువంటి వాళ్ళందరూ కూడా వివాహాలు అవ్వడానికి అవకాశాలున్నాయి ఫుల్‌గా. అయితే వివాహాల సమయం వచ్చేసింది, వివాహాలు అడుగుతున్నారు అని చెప్పేసి కానుకలు అవన్నీ కూడా ఎక్కువగా ఇవ్వడానికి ఒప్పుకోకూడదు. ఫాల్స్ ప్రెస్టీజ్‌లకి వెళ్ళకూడదు. సింపుల్‌గా వివాహాలు చేయాలి. అదర్ పర్సన్స్ వాళ్ళు రెచ్చగొడతారు మనల్ని. ఇలా అయితేనే వదిలిపడేయాలంతే. కట్నాలు, గిట్నాలు ఎక్కువ అడుగుతారు.
అటువంటి వాళ్ళని కనుక మనము సరైనటువంటి వాళ్ళని ఎన్నుకోకపోతే వివాహాలు వాళ్ళు కొంచెం మనం ప్రాబ్లమ్స్లో పడడానికి అవకాశాలు ఉంటాయి ముందు ముందు. కాబట్టి మనతో లైక్ మైండెడ్ పీపుల్తో మనం ట్రావెల్ చేయాలి. ఆర్థిక పరంగా కూడా వాళ్ళకి స్ట్రాంగ్ గానే ఉంటదంటారా గురుగారు ఈ ఫుల్ సంవత్సరం? ఓకే. ఇండస్ట్రీలు పెడతారు, ఎంటర్ప్రినర్స్ అయిపోతారు, డబ్బులు బాగా సంపాదిస్తారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. సినీ రాజకీయ రంగాల వారికి గురుగారు? సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు సినిమాలు అనేటటువంటి వాటిల్లో సక్సెస్ అనేటటువంటిది ఉంటుంది. హీరోలు బాగా సంపాదిస్తారు. చిన్న చిన్న సినిమా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కూడా బాగా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి చక్కగా కొత్త కొత్త పోస్టులు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అట్లీస్ట్ నామినేటెడ్ పోస్టులు అయినా వస్తాయి, లేదా వీళ్ళకి డైరెక్ట్ పోస్టింగ్స్ కాకపోయినా పార్టీలో పోస్టింగ్స్ ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు, ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఇంకా కష్టపడి చేసుకోవడం అనేది మళ్ళీ వ్యక్తుల మీద డిపెండ్ అయి ఉంటది. ఎప్పుడూ కూడా మన జాతకం అనేటటువంటిది డెస్టినీ, అది అవకాశాలు ఉన్నాయని చూపిస్తుంది. వాటిని ఎలా వాటిని ఎలా సద్వినియోగం సద్వినియోగం చేసుకోవాలన్నది గురువు చెప్తాడు. అది ప్రాసెస్. అంతేగాని నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు, నువ్వు ఇది అయిపోతావు అంటే వీళ్ళు ఊహించేసుకొని సూట్ కేసులో పట్టుకొచ్చి దేవుడు లక్ష్మీదేవి సూట్ కేసు ఇచ్చదని చెప్పి చాలా మంది జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు జ్యోతిషాల పేరుతో. సో ఈ డాగ్మాని, జ్యోతిష శాస్త్రాన్ని బోధించేటటువంటి వాళ్ళంతా కూడా మూఢ నమ్మకాలని బోధిస్తారు. ఇది స్టూడెంట్ అనేటటువంటి వాడు తెలుసుకోవాలి. నెగిటివ్స్ ఎక్కువ చెప్తారు. నువ్వు ఎవరినన్నా చూడు, మన వీడియోస్ తప్ప పాజిటివిటీ తప్ప నెగిటివిటీలే చెబుతారు, భయభ్రాంతులకు గురి చేస్తారు. హూ ఆర్ దే గాడ్? మరి అందువలన దే ఆర్ నాట్ లైక్ శంకరాచార్య ఆర్ స్వామి వివేకానంద. సో మనం గ్రహాలు అనేవి ఖచ్చితంగా మనకు సూచిస్తాయి వర్షం పడబోతుంది అని. వర్షాన్ని మొత్తం ఆపలేము, కానీ గొడిగేసుకొని అక్కడ ఆపుకోవచ్చు కదా అంబ్రెల్లా వల్ల. జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇన్ దట్ వే. గురుగారు ఏవైనా చిన్న పరిహారాలు ఉంటే చెప్తారా? ముఖ్యంగా ముందు మనము పేదవారికి అన్నదానం చేయాలి. తర్వాత పేదవారికి సహాయాలు చేయాలి. అన్నదానం అంటే ఏదో 5గురు పెట్టేసి 10 మంది ఏమన్నా మేము చేస్తామండి అనే అన్నదానం బిల్డప్లు ఇస్తారు. ఈ గోళల్లో అక్కడ చేస్తూ ఉంటారు. దానికి 4-5 రెట్లు వసూలు చేస్తారనమాట, చేసేది 10 మందికి అన్నదానానికి. సో అలా కాదు, పేదవారికి కన్స్ట్రక్టివ్గా దానాలు చేయాలి. సాధువులకి, అనాథలకి, వాళ్ళ చదువులకి, వికలాంగులకి, ఇవన్నీ కూడా వాళ్ళకు భవిష్యత్ నిర్మాణం చేయాలి. డబ్బులతో చేసేవాళ్ళు డబ్బులతో చేయాలి, ఏదో రకంగా సేవ చేయాలి. ఇకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ వృశ్చిక రాశి వారికి ఈ శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి. శనికి 1 కిలో నల్ల నువ్వులని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నడుపున 8 గంటలకు దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలి. ఈ రకంగా మనము శనిని కనుక చేసుకుని రావి చెట్టు జపాన్ని కనుక మనం చేసుకుంటే ఓం రాహవే నమః అంటూ, ఓం శనయ్యే నమః అంటూ బ్రహ్మాండంగా ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.